మీడియా మిత్రులకు శుభోదయం. ఇవాళ నిజంగా జీజీహెచ్ చరిత్రలో శుభదినం. నేను సూపరింటెండెంట్ గా ఈ జీజీహెచ్ లో 21 రోజులైంది. వాటికి ఈ 21 రోజులో మా కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్స్ 7 కేసులు బైపాస్ సర్జరీలు చేశారు. నిజంగా అయితే ఒక రికార్డు. అయితే నేను వచ్చిన తర్వాత మన మీడియా మిత్రులను ప్రత్యేకంగా కలవలేదు. అయితే ఈ సందర్భం నేనేమనుకుంటున్నానంటే అవర్ డీడ్స్ షుడ్ స్పీక్. మనం చేసే పనులే మన గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక మంచి కార్యక్రమం చేస్తూ మిమ్మల్ని అందరినీ కలవాలనుకున్నాను. ఆ శుభదినం ఇవాళ వచ్చింది. ఇవాళ ఒక ముగ్గురిని బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు. కాబట్టి మన సిటీయూఎస్ డిపార్ట్మెంట్ అంతా కూడా గొప్ప సర్జరీస్, ఇన్ని సర్జరీస్ అద్భుతంగా చేస్తున్నారంటే మనం వాళ్ళందరూ చాలా అభినందనీయులు అని చెప్పి ఈ అభినందన సభ ఏర్పాటు చేశాము. ఈ ముగ్గురు పేషెంట్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళబోతున్నారు. ఈ టీం ఎవరెవరంటే కుప్పుస్వామి గారు, హరికృష్ణ గారు, యోగి గారు, ప్రమోద గారు, వీళ్ళు ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఆ సిటీయూఎస్ డిపార్ట్మెంట్ లో ఎవరు వచ్చినా సరే మనకి యాంజియోగ్రామ్ చేయటము, ట్రిపుల్ వెసల్ డిసీజో లేదా మనం యాంజియోప్లాస్టీ చేయలేము అన్న పరిస్థితుల్లో వాళ్ళకి బైపాస్ చేసి వాళ్ళకి ప్రాణదానం చేస్తున్న గొప్ప వైద్య నారాయణులు వీరందరికీ కూడా జీజీహెచ్ తరఫున, జీజీహెచ్ స్టాఫ్ తరఫున, మన గవర్నమెంట్ తరఫున, మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారి తరఫున అందరి తరఫున కూడా వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తూ వారి మాటల్లో వారు ఈ గొప్పని ఈ గ్రేట్ అచీవ్మెంట్ ఎలా చేశారో ఒకసారి కనుక్కుందాము. కుప్పుస్వామి గారు ముందు మాట్లాడతారు. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే అండి, ఫస్ట్ మేము ఇది మామూలుగా కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేసినప్పుడు మాకు మినిమంగా బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని సమయంలో అప్పుడు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు, నెక్స్ట్ గోఖలే గారు మాకు చాలా వెన్నుదిన్నగా ఉండి మాకు పంపుకు కావాల్సిన హెడ్ సిస్టమ్ కానీ వేరే మెటీరియల్స్ కానీ దాతల సహాయంతో మాకు ముందుండి ఒక 15 నుంచి 20 లక్షల రూపాయల సామాగ్రిని మాకు సమకూర్చారండి. అంచెలంచెలుగా మాకు సపోర్ట్ చేస్తా మమ్మల్ని ముందుకు నడిపించారండి. ఆ తర్వాత అది అలా కొనసాగుతూ ఇప్పుడు 90 కేసులు దాకా చేసామండి. వీటిలో 90 కేసుల్లో అంటే వాల్వ్ కేసులు వచ్చేసరికి 15 కేసులు చేసామండి. అవి ఏంటంటే మల్టిపుల్ వాల్స్ అండి, డబుల్ వాల్ డిసీజెస్ కానీ, డబుల్ వాల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ కానీ, మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ యాన్యులోప్లాస్టీ అనే క్లిష్టమైన సర్జరీస్ బయట ఎక్కడ చేయలేని పరిస్థితుల్లో కూడా మన దగ్గర ధైర్యంగా కూడా 0% మోర్టాలిటీతో మనం చేయగలిగామండి. ఆ తర్వాత మిగతా 65 నుంచి 70 కేసులు కూడా బైపాస్ సర్జరీస్, అన్ని క్లిష్టమైన ఆపరేషన్స్ అండి. మన దగ్గరికి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే బయట నుంచి కార్పొరేట్ నుంచి మన దగ్గరికి వస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే గత 2 నెలలు 3 నెలల నుంచి కూడా బయట నుంచి కార్పొరేట్ నుంచి మన దగ్గరికి వస్తున్నాయండి. ఎందుకంటే మన దగ్గర ఓటీ సిస్టర్స్ కానివ్వండి, ఐసీయూ సిస్టర్స్ కానీ, వార్డ్ సిస్టర్స్ కానీ కార్పొరేట్ స్థాయిని మించి మన వైద్యం ఉందండి. కావాలంటే మీరందరూ కూడా ఒకసారి టైం ఉన్నప్పుడు వచ్చి మా యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మా యొక్క సిటీవీఎస్ వార్డుని కానీ ఐసీయూ కానీ సందర్శించాల్సిందిగా కోరుతున్నామండి. మా కూడా స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయంటే అసలుకి బయట కార్పొరేట్ కన్నా మించి ఉన్నాయండి. మందుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ. మళ్ళీ సార్ వచ్చిన తర్వాత 21 రోజుల్లో మాకు కావాల్సిన ఎనస్థీషియా డ్రగ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతే సారు ముందుండండి 2 గంటలు శ్రమించి కావాల్సిన డ్రగ్స్ అన్నీ కూడా ఒక 2-3 గంటల్లోనే తెప్పించారండి. మీకేం కావాలంటే అదని చెప్పి మాకు వెన్నుదండగా ఉండి మా అందరికీ బాగా హెల్ప్ఫుల్గా ఉండి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నారండి. ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు చెబుతున్నామండి. కాబట్టి ఇలానే ముందుకు సాగాలని, ఈ కార్డియాక్ సర్జరీ ఇలానే కంటిన్యూ అవ్వాలని, ఆ నెలకి ఒక 30 నుంచి 40 కేసులు చేయడానికి మేము 4 ఉన్నామండి. మా హెచ్ఓడి హరికృష్ణమూర్తి గారు, మా సహా అసిస్టెంట్స్ అండి, నెక్స్ట్ యోగి గారు, ప్రమోద హరి గారు, వీళ్ళందరూ కూడా డైనమిక్ సర్జన్స్ అండి. మేము ఎప్పుడు ఎల్లవెల్ల కూడా కృషి చేయడానికి, పాటుపడటానికి, ఆయన ఆధ్వర్యంలో నడవటానికి, సార్ యశస్వి గారు ఆధ్వర్యంలో నడవటానికి మీ అందరం కూడా రెడీగా ఉన్నామండి. ఆయన ఏం చెబితే అది చేయడానికి కూడా మీరు రెడీగా ఉన్నాం. ఎందుకంటే సార్ మాకు ఎల్లవెల్ల కూడా ప్రతిరోజు కూడా మమ్మల్ని పిలిపించుకొని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమిటి అని ఎప్పటికెప్పుడు అడుగుతూ ఏం కావాలన్నా కూడా వితిన్ మినిట్స్లోనే మాకు సహాయం చేస్తా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారండి. దీనికి మేము సార్కి కూడా రుణపడి ఉంటామండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. పోలయ్య గారిని ఆహ్వానిస్తున్నాము. మా హెచ్ఓడి ఆఫ్ ది అనస్థీషియా డిపార్ట్మెంట్ డాక్టర్ పోలయ్య, వెరీ డైనమిక్ అనస్థెటిస్ట్. వారి సహకారం లేకపోతే, వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే ఏ ఆపరేషన్ జరగదు. పోలయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. కూర్చోయ్యి. అందరికీ నమస్తే. అందరికీ తెలిసిందే ఆపరేషన్ అంటే మాకు చాలా భయము, ప్రాణం ఎలా ఉంటుంది ఆపరేషన్ అప్పుడు, ఆపరేషన్ అయిన తర్వాత ఇబ్బంది ఏంటి అని ఉంటుంది. దానికి సర్జన్స్ అనస్థీషియా వాళ్ళు ఇద్దరు కలిసి ఆపరేషన్ చేయడం చక్కగా సర్జన్స్ చేస్తూ ఉంటారు. పేషెంట్కి ప్రాణానికి అతనికి ఏమి నొప్పి లేకుండా అతను జాగ్రత్తగా చూసుకుంటూ బయట తీసుకురావాలి. ఇదంతా టీం వర్క్. ఈ కార్డియోథొరాసిక్ డిపార్ట్మెంట్లో ఆర్థిక ఆపరేషన్లో సర్జన్స్ హరికృష్ణ గారు కానీ, మిగిలిన డాక్టర్స్
సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఆయన సహాయంతో మా ఎన్ఎస్ఎస్ వాళ్ళు అందరం కలిసి పేషెంట్కి ఆపరేషన్ చక్కగా చేస్తూ వాళ్ళ ప్రాణం చక్కగా కాపాడుతూ పంపిస్తున్నాం ఇప్పుడు దాకా. ఇక ముందు కూడా మేము ఇంకా బాగా చేస్తాము అని చెప్తున్నాము. థ్యాంక్ యూ. మన హెచ్ఓడి హరికృష్ణ గారు మాట్లాడతారు. వేదిక అలంకరించిన సూపరింటెండెంట్ రమణ సార్కి, ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులు మరియు మా తోటి సహచర డాక్టర్లు మరియు పేషెంట్లకి హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడ హెచ్ఓడిగా పదవి బాధ్యత 5 నెలలైంది ఇక్కడికి రావడము. నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 90 సర్జరీలు, ఓపెన్ హార్ట్ సర్జరీలు, అనేక రకాల బీటింగ్ హార్ట్ సర్జరీస్, సిఏబీజీలు, మైటల్ వాల్ రీప్లేస్మెంట్స్, డబుల్ వాల్ రీప్లేస్మెంట్స్ అన్నీ కూడా విజయవంతంగా నిర్వహించబడుతుంది. ఈ విజయానికి ముఖ్య కారణము మెయిన్గా మా టీంలో నేను మరియు నా తోటి సహచర డాక్టర్లు కుప్పస్వామి గారు, యోగి, ప్రమోద మరియు మాకు సహకరిస్తున్న మత్తు డాక్టర్ పోలయ్య సారు మరియు రామరాజ్ సారు, స్వర్ణలత గారు, ఎమీమా మేడము, ప్రవీణ్ గారు, వీరందరి సహకారంతో మేము ఈ ఆపరేషన్లు అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా విజయవంతంగా చేసి అందరినీ డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 90 సర్జరీలు చేస్తే ఇంతవరకు ఒక్క ఆపరేషన్ మాత్రమే ఫెయిల్ అయింది, మిగతా అన్నీ కూడా సక్సెస్ అయింది. కాబట్టి దీనికి ఈ విజయానికి కారణం మా డాక్టర్లతో పాటు ఐసీయూలో వెల్ ట్రైన్డ్ నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. ఐసీయూ వాళ్ళు కానీ ఓటీ వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ ఓటీ నర్సులు ఉన్నారు. తర్వాత వార్డ్ బాయ్లు, తర్వాత పర్ఫ్యూజనిస్ట్ టీము ఇంతకుముందు మేము ఆ పర్ఫ్యూజనిస్ట్ టీం లేనప్పుడు బయట కార్పొరేట్ వాళ్ళని వాళ్ళ సహాయంతో చేసేవాళ్ళం. ఇప్పుడు మా హాస్పిటల్లోనే మా పర్ఫ్యూజనిస్ట్ టీమే ట్రైన్ అయిపోయి వాళ్ళ సహకారంతో కూడా ఈ ఆపరేషన్లన్నీ కూడా విజయవంతంగా నిర్వహిస్తారు. తర్వాత మా ఓపీ సేవలు 20 నంబర్లో ప్రతి సోమవారము, శుక్రవారము అందుబాటులో ఉంటుంది. తర్వాత మరి వార్డు వచ్చి ఐపీ నంబర్ వచ్చి 257 నంబరు. ఎప్పుడు వచ్చినా కూడా ఏ ఎమర్జెన్సీ అయినా కూడా వస్తే అక్కడ ఎల్లవేళ అందుబాటులో 9 నుంచి 4 వరకు అందుబాటులో ఉండి ఏదైనా ఎమర్జెన్సీ ఆపరేషన్లు అయితే కూడా నిర్వహిస్తాము. తర్వాత ముఖ్యంగా మాకు కేసులన్నీ కూడా కార్డియాలజీ విభాగం నుంచి రెఫరల్ వస్తున్నాయి. ఆ కార్డియాలజీ వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకొని మాకు కేసు పంపిస్తున్న కార్డియాలజీ విభాగపతి శ్రీకాంత్ డాక్టర్ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మేము ఇక్కడ ఎన్నో ఆపరేషన్లు విజయవంతంగా చేస్తున్నాము. ఒకరి మౌత్ పబ్లిసిటీ వల్ల వేరే కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకొని యాంజియోగ్రామ్ చేసుకొని అక్కడ డబ్బులు ఖర్చు అవుతుంటే అక్కడ పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న పేషెంట్లు కూడా మా దగ్గరికి వచ్చి చేస్తున్నారు. తర్వాత ఎంతో క్లిష్టమైన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది అన్ని ఆపరేషన్లు కూడా అందరూ ఎవరు చేయని ఆపరేషన్లు, అంటే ఈఎఫ్ 30% ఉండేది, ఈఎఫ్ 34% ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. అలాంటి క్లిష్టమైన ఆపరేషన్లు కూడా మా టీం సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నాము. కాబట్టి మీరు అందరూ ఈ పాత్రికేయులు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా పేషెంట్లు ఇంకా ఎక్కువ ఆపరేషన్లు జరిగేదానికి సహకరించాలని కోరుతున్నాము. తర్వాత సూపరింటెండెంట్ గారు ఎల్లవెల్లా మాకు అన్నీ ఏవి కావాలన్నా కూడా అన్నీ అందుబాటులోకి తెచ్చిస్తున్నారు. కాబట్టి సూపరింటెండెంట్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత ఈ త్వరలోనే కీహోల్ సర్జరీస్ ఎలా కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తున్నామో అది కూడా త్వరలోనే మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలని నిర్ణయించుకున్నాము. దానికి మన సూపరింటెండెంట్ గారు ప్రభుత్వం సహకరిస్తే త్వరలోనే కీహోల్ సర్జరీస్ కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఉచితంగా ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య వల్ల చేయగలుగుతున్నాము. కాబట్టి ప్రభుత్వంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయులకి మరియు సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు. ఓకే చేయండి. చేశారు ఎంసార్ వచ్చేసి చేశారు సార్, చేయగానే తగ్గింది. తర్వాత సెన్సర్ చేయాలన్నారు, ఇచ్చేవాళ్ళు. 3 నెలలు బెడ్లో వాడేవాడిని సార్. నెల వాడితే సెన్సర్ చేయాలి అంటే బ్రహ్మాండం చేయాలి. ఏ ఊరు చెప్పండి. పత్రికాకారండి. ఎప్పుడు వచ్చారు? మొన్న సోమవారం. అందువల్ల 7 నెలల్లో 30వ తారీఖు ఇచ్చాం.
3 నెలలు పిల్లవాడాను సార్. పిల్లవాడికి బాగానే ఉంది. ఆరోగ్యం చెప్తాను వచ్చాము సార్. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేశారు. ఆరోగ్యం ఉచితంగా చేయగలను సార్. బాగానే చేశారండి. బాగున్నాను. ఈ పేషెంట్కి ఈఎఫ్ 20%. ఎందుకు 3 నెలల నుంచి ఈ పేషెంట్ హాస్పిటల్ తిరుగుతున్నారంటే, ఫస్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇతనికి గుండె పంపింగ్ యాక్షన్ మామూలుగా 50 నుంచి 60% ఉండాల్సింది 20% పడిపోయింది. ఆ 20% నుంచి 3 నెలలు మందులు వాడి కొద్దిగా ఎవరు ఆపరేషన్ చేయకపోతే 3 నెలలు మందులు వాడి కొద్దిగా 32% వచ్చినాక మేము తీసుకొని ధైర్యంగా చేయగలిగాము. అది సక్సెస్ అయింది. కాబట్టి మా టీంకి అందరికీ నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మాస్క్ తీసమ్మా.